కిందికి పెట్టుకో. మైక్ వస్తుంది చూడండి. ఇట్లా పెట్టండి, అదే ముఖం దిక్కు కొంచెం అట్లా. ఇప్పుడు వస్తుంది. సభకు నమస్కారం. నా పేరు పక్కచెట్టి తిరుమల గుప్తా, సనత్ నగర్లో ఉంటాము. ముఖ్యంగా ఈనాటి సభను ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం అనగా పూర్వాది లక్ష్మీనారాయణ గారు అండ్ పోప్ వారు ఒక అరాచకమైనటువంటి విధానంలో ఈ యొక్క మహాసభను హైజాక్ చేశారు. మన యొక్క తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 15 లక్షల కుటుంబాలు ఉన్నాయి. మహాసభలో సభ్యత్వం ఉన్న వాళ్ళు ఎంతమంది? కేవలం 1% కూడా లేదు. మరి 15 లక్షల కుటుంబాల సభ్యులను సభ్యత్వంగా చేర్చవలసిన బాధ్యత ఎవరిది? మహాసభలో ఉన్నటువంటి అధ్యక్షుల వారి యొక్క ఉంటుంది. వాళ్ళు ఎందుకు సభ్యత్వం మీద ఎందుకు చర్య తీసుకోలేదు, ఎందుకు తగినటువంటి ప్రణాళిక చేయలేదు అనేది ఒక ప్రశ్న ఉంటుంది. రెండవది, ఇదివరలో గత 100 సంవత్సరాల చరిత్ర నుంచి కూడా మహాసభ మన యొక్క అవిభాజ్య ఆంధ్రప్రదేశ్లో ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరుగుతున్నాయి. కానీ ఈ 10 సంవత్సరాల నుంచి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించడం జరగలేదు. ఎందుకు జరగలేదు అనేది ఒక ప్రశ్న చేసుకోవాలి. మనం ఎవరింట్లో వాళ్ళు తలుపులు వేసుకొని మన వ్యాపారము, మన ఉద్యోగము, మన యొక్క సంపాదన, మన అద్దెలు, మన కిరాయిలు, మన కుటుంబం అని చూసుకుంటే అది అభ్యర్థు. కానీ సమాజంలో మన ఆర్యవైశ్య సమాజము ఎంత ఉన్నది? తెలంగాణ రాష్ట్రంలో మన ఆర్యవైశ్యులు దాదాపుగా 8% మంది ఉన్నారు. అంటే 40 లక్షల ఓట్లు ఉన్నాయి, 15 లక్షల కుటుంబాలు ఉన్నాయి. రాజకీయంగా మన భవిష్యత్తు ఏంటి? కేవలం ఒకే ఒక్కరు నిజామాబాద్ నుంచి బీజేపీ తరఫున ఒకే ఒక ఎమ్మెల్యే ఎన్నికయ్యారు. రాజకీయంగా ఎదగడానికి అవకాశాలు రావట్లేదంటే మన వయసులు 15 లక్షల కుటుంబాలు 40 లక్షల ఓట్లు ఉన్నాయన్న సంగతి రాజకీయ పార్టీలకు తెలియటం లేదు. తెలియాలంటే ఇప్పుడున్నటువంటి సాంకేతిక పరిజ్ఞానం వలన మనం ప్రతి ఒక్కరిని సభ్యులుగా ప్రతి కుటుంబముని అనుసంధానం చేసినట్లయితే ఎన్ని కుటుంబాలు ఉన్నాయి, ఆ కుటుంబాల్లో ఎంతమంది పేదవాళ్ళు ఉన్నారు, ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారు, ఎంతమంది ఇబ్బంది పడేవాళ్ళు ఉన్నారు, ఎంతమంది ఆర్థికంగా ఇబ్బంది పడేవాళ్ళు ఉన్నారు, వాళ్ళ కుటుంబ సంఖ్యలు ఏంటి, వాళ్ళ పిల్లలు ఏంటి, వాళ్ళ చదువులు ఏంటి,